ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవ్వాలని వరంగల్లోని శ్రీ భద్రకాళి ఆలయంలో ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి శేషుభారతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత సైన్యం దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని చండీ హోమం నిర్వహించారు. కడప జిల్లా మంటపంపల్లి నేషనల్ హైవేపై కారు దగ్ధమైంది. కారు టైరు పంచర్ కావడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకు వెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న 5గురిని స్థానికులు కాపాడారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను డీసీసీబీ ఆప్కాప్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం వీరాంజనేయులకు ఆప్కాప్ చైర్మన్ పదవి ఇవ్వడంతో జిల్లా టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని అవి గ్రామాల్లోకి వచ్చినప్పుడు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు అటవీ శాఖ సిబ్బంది. కాసిఫాబాద్ కొమరం భీం జిల్లా చీలమల్లి గ్రామంలో ఓ ఇంట్లోకి చేరబడిన చుక్కల దుప్పిని అటవీ సిబ్బంది సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. నెల్లూరు జిల్లా గోనుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లా పెనగలూరుకు చెందిన పెంచుల స్వామి భక్తుల టాటా ఏసీ వాహనం బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏసీ బోల్తాపడి 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రాపూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చిన్నాయినం గ్రామ శివారులో ఉన్న ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ లో మత్స్యకారులకు భారీ చేప చిక్కింది. తమ వలలో 34 కిలోల భారీ చేప చిక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు మత్స్యకారులు. స్వయంభూ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో రోజుకు 20,000 మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపల్లిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. విచక్షణారహితంగా కుక్కలు దాడి చేయడంతో 3 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్కలు స్వైర విహారం చేస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా పోతరెడ్డిపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి హామీ పనులకు వెళుతున్న కూలీలను కారు ఢీకున్న ఘటనలో 2 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ కారును ఢీకొట్టిన ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అతివేగమే రావడమే ప్రమాదానికి కారణమన్నారు స్థానికులు. క్షతగాత్రులను ఆర్మూరు ఏరియా హాస్పిటల్కు తరలించారు.